అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుండగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్ తో ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏ రేంజ్ లో హీటెక్కునున్నాయో అర్థమవుతోంది. చలో నల్గొండ సభ సృష్టించిన ఒత్తిడి వల్లే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ప్రభుత్వం అప్పగించడం లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ ఒత్తిడి వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతోందన్నారు. ఇది బీఆర్ఎస్ కు దక్కిన తొలి విజయంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు కేటీఆర్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఏదైతే నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు కేటీఆర్ చేసిన ట్వీట్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారు? ఈ రోజుగా కేఆర్ఎంబీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగానే హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కూడా నిర్ణయించింది. రేపు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న సిఎల్పి సమావేశం నిర్వహించి ఇదే అంశం ప్రధాన ఎజెండాగా అసెంబ్లీలో అంటే గత ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగానే కేఆర్ఎంబీ ప్రాజెక్టు పరిధిలోకి కృష్ణా జిల్లాల వాటా హక్కు కోల్పోయిందన్న వాదనను కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే ఈ పరిస్థితి నెలకొందని చెబుతూనే తమ ప్రభుత్వాన్ని ఎలాంటి తప్పు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగానే కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జలాల హక్కులు వెళ్లాయని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ కు ఇది తొలి విజయమని, కాంగ్రెస్ పార్టీ తాము ప్రాజెక్టులు అప్పగించేది లేదని, అప్పగించబోమని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతుందని, ఇది తాము సాధించిన విజయంగా పరిగణిస్తామని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. మరోవైపు రేపటి సభకు బీఆర్ఎస్ పార్టీ కూడా భారీగా జన సమీకరణ చేసేందుకు సిద్ధమవుతుంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలు బస్సుల్లో ఎంపీలు ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్ నుంచి నల్గొండకు సభకు చేరుకునేలా బీఆర్ఎస్ ప్లాన్ సిద్ధం చేసింది. హరీష. థ్యాంక్ యూ శ్రీకాంత్.